తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా హను రాఘవపూడి తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ సీతారామం 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వసూళ్ల వర్షం కురిపించింది. సీతా మహాలక్ష్మి, నూర్ జహాన్ పాత్రలో మృణాల్ ఆకట్టుకుంది. అయితే సినిమా క్లైమాక్స్ లో రామ్ కోసం సీత ఎదురు చూస్తూ ఉండే సీన్ తో ఎండ్ చేశాడు డైరెక్టర్. దాంతో హను రాఘవపూడి కూడా సీతారామం 2కి హింట్ ఇచ్చాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేయబోతున్నాడట ఈ డైరెక్టర్. టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా హను రాఘవపూడి తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ సీతారామం 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వసూళ్ల వర్షం కురిపించింది. సీతా మహాలక్ష్మి, నూర్ జహాన్ పాత్రల్లో మృణాల్ ఆకట్టుకుంది. అయితే సినిమా క్లైమాక్స్ లో రామ్ కోసం సీత ఎదురు చూస్తూ ఉండే సీన్ తో ఎండ్ చేశాడు డైరెక్టర్. దాంతో హను రాఘవపూడి కూడా సీతారామం 2కి హింట్ ఇచ్చాడు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేయబోతున్నారట ఈ డైరెక్టర్. సీతారామం తర్వాత గ్యాప్ తీసుకున్న హను రాఘవపూడి ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు. కల్కి, రాజసాబ్, సలార్ 2 తర్వాత హను ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. అంటే 2026 వరకు హను రాఘవపూడి ఖాళీగానే ఉండాలి. అందుకే ఈ గ్యాప్ లో సీతారామం 2 సినిమా పూర్తి చేయాలి అని హను రాఘవపూడి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీతారామం 2లో దుల్కర్, మృణాల్ పాత్రలు అలాగే ఉంటాయట. కానీ కొత్త కథలో వారిద్దరిని భాగం చేసేలా స్క్రీన్ ప్లేని హను రాఘవపూడి రెడీ చేశారట. ఎలాగూ రోల్స్ వాటి స్వభావాలు ఆడియన్స్ కి ఎక్కేశాయి కాబట్టి వాటితోనే కొత్త కథ చెబితే ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రెజెంట్ దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. మృణాల్ విజయ్ ఫ్యామిలీ స్టార్లో నటిస్తోంది. ఈ రెండు పూర్తయ్యాక సీతారామం 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.